జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏ పార్టీతోనైనా కలిసి నడుస్తామన్నారు తెలగ బలిజ కాపు జేఏసీ నేత దాసరి రామ్. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు జగన్ కి కాపు సత్తా ఏంటో చూపిస్తామంటున్న దాసరి రాముతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మచిలీపట్నం వేదికగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు ఈ రెండు జిల్లాల సమీపంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవంపై రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ డెసిషన్ ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో సీనియర్ కాపు నేత దాసరి రాము గారు ఉన్నారు. రాము గారి మాటల్లో పవన్ కళ్యాణ్ యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుంది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, పవన్ కళ్యాణ్ 10వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దానిపై రాష్ట్రమంతా ఆసక్తి ఎదురు చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ఏ పార్టీతో వెళ్తారు, ఏ విధంగా ఉంటారు ఏంటనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోవడం జరిగింది. మీ జాతి తరపున, కాపు సంక్షేమం తరపున మీరు ఎటువంటి నిర్ణయాలకు సిద్ధపడే విధంగా ఉన్నారు? అంటే ఒకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారనే ఒకటే ప్రాముఖ్యత కాదండి. ఈ కాపు, బీసీ, ఎస్సీ, పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఏ బలమైన నాయకుడు బయటకు వచ్చినా, అగ్ర కులాలు 70 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్న రెడ్లు, కమ్మోళ్ళని ఇద్దరిని కాదని ఈ పేద వర్గాలకు రాజ్యాధికారం తీసుకొస్తానని ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి సహకరించటం కుల సంఘాల్లో ఉండే వాళ్ళగా మా బాధ్యత. అదేవిధంగా ఆ రోజు చిరంజీవి గారికి సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి గారి కోసం పనిచేశాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టుకుని దానికోసం కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా పనిచేయడానికి మేము ముందుకు వచ్చి ఆయనకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి పవర్ అంటే ముఖ్యమంత్రి హోదా ఉంటేనే సపోర్ట్ చేస్తామని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ విధంగా లేకుండా ఉంటే కూడా మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పేద వర్గాల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని కదా మేము పోరాడుతుంది. అలా పోరాటం చేసే వాళ్ళం ఇప్పుడు మేము వెళ్ళి ఇంకెవరో ముఖ్యమంత్రిని చేయడానికి మేమెందుకు పనిచేస్తాం? మాకేం అవసరం? ఆయన పవన్ కళ్యాణ్ గారు గతంలో నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ టీడీపీతో టైఅప్ అయింది. మాకు మా పొత్తుకు మద్దతు ఏమని మోడీ గారు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి పోయాడు, ఇంటికి పోయి మాట్లాడాడు. కొన్ని సీట్లు ఎమ్మెల్యే టికెట్లు, కొన్ని ఎంపీ టికెట్లు ప్రస్తావన వచ్చినా కూడా చాలా టైం తక్కువ ఉంది, నెక్స్ట్ టైం చూసుకుందాం, నీకు జాగ్రత్త చేయాల్సింది చేస్తానని చెప్పని ఆయన మీరు ఇప్పుడు సహకరించండి మాకు అది ఇదని చెప్పని ఈయన వాడుకున్నారు. ఆ రోజున ఎలక్షన్స్ రోజున అప్పుడున్న ఆయన కొత్తగా వచ్చిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ పెద్దల యొక్క ఆలోచనతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఇటువంటి అవతలని ఒత్తిడి చేయకుండా ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఏవి కూడా పవర్ షేరింగ్ కూడా అడగకుండా బేషరతుగా ఆ రోజు ఆయన మద్దతు ఇచ్చాడు, సహకరించాడు. ఈ రోజు కూడా అట్లాగే చేస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. పోయినసారి విప్లవం మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాలేదు, చాలా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఉంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతిపక్షాలు అందరూ కలిసి పనిచేయాలా, ఓట్లు చేయలనివ్వను, ప్రతిపక్షాలు యాంటీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయలనివ్వనని ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడాడు. దాన్ని టీడీపీ పార్టీ బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంది. ఆ రోజుకి జగన్ దెబ్బ పూర్తిగా చచ్చిపోయిన టీడీపీ పార్టీ ఈయన ఎప్పుడైతే ఓట్లు చేయాలని అన్నాడో ఇక పవన్ కళ్యాణ్ మనతో ఉంటాడు, పవన్తో ఉన్న సామాజిక వర్గాలు, కాపులు, ఎస్సీ, బీసీలు, యూత్ మనతో ఉంటారని చెప్పుకొని ఇళ్లలో కండవాలు ఎక్కడో ఇళ్లలో దాచిపెట్టిన టీడీపీ నాయకులు కూడా బయట రోడ్డు మీదకి వచ్చేసి పార్టీని బలోపేతం చేసుకొని ఈ రోజున మీ బలవంతా మీరంతా మీకు 25 సీట్లు మించి మీకు ఎలా ఇస్తారు, పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి పదవి మీకు ఎట్లా ఇస్తారు, ఏ రకంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా, 6% ఓట్లోళ్ళు అని చెప్పని ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నారు. చాలా చోట్ల వింటున్నాం ఆ మాటల్ని. ముఖ్యమంత్రి పదవి, పవర్ షేరింగ్, ముఖ్యమంత్రి పదవి అనేది లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా ఎట్లా పడితే అలా నిర్ణయాలు తీసుకుని ఒకవేళ వెళ్తే టీడీపీతో కానీ ఇంకోలతో కానీ మా కాపు కులం సహకరించదండి. అందరు కాపుల్లో అందరి మనసుల్లో ఉన్నది ఒకటే, 2 ఎమ్మెల్యే టికెట్లు తగ్గినా పర్వాలా. ఈ ఎమ్మెల్యేలు 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాపుల్లో ఎమ్మెల్యేలు ఈరోజు 30 ఎమ్మెల్యేల పైన ఉన్నామండి. కాపులో అన్ని పార్టీల్లో 5-6 మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ ఉన్నారు కాపులు. వాటన్నిటి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? ఆల్రెడీ ఉన్నాం కదా. మేము కోరుకుంటుంది కాపు పేద వర్గాలకి ముఖ్యమంత్రి పదవి.
అది మేము కోరుకుంటున్నాం. అది పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆశిస్తుంది కూడా అదే. ఆయన నువ్వు ఎవరితోన్నా పొత్తు పెట్టుకో, ఎవరో నీతో సానుకూలంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు మన వైజాగ్లో ఆయనతో, జాగ్రత్త కలిసి ఎలక్షన్ పోదామని. మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి, మీరు ఎలా పనిచేయాలి రూట్ మ్యాప్ ఇవ్వండి, నేను కష్టపడి పనిచేస్తా. డబ్బు ఫైనాన్షియల్ రిసోర్స్ కానీ ఏదైనా కానీ నా తిప్పలు నేను పడతాను, నేను కష్టపడి పనిచేసి మనం ముందుకెళ్లి గట్టిగా అది రాజ్యాధికారం సాధిద్దాం, రూట్ మ్యాప్ ఇవ్వండి అంటే ఇంతవరకు బీజేపీ పార్టీ సమాధానం చెప్పలేదు. అదేమంటే ఊరిని కలిసి వెళ్దాం అంటే ఊరిని కలిసి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షసుడిని రేపు 100 కోట్లు 150 కోట్లు పెడుతున్నాడు నియోజకవర్గానికి. భయంకరమైన దౌర్జన్యం చేస్తాడు. లోకల్ బాడీ ఎలక్షన్ లో చూశాం కదా, ఎవరిని కనీసం నామినేషన్లో ఇది కూడా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశాడు పోలీసులు అడ్డం పెట్టి. రేపొద్దున అంతే కేంద్రంలో బీజేపీ పార్టీ రూలింగ్ లో ఉండగా ఇతను డిజాల్వ్ చేస్తాడు, ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తాడు. తెలంగాణ ఎలక్షన్ జరిగే టైంకి ఇతను ఎలక్షన్స్కి వెళ్తాడు, నవంబర్ డిసెంబర్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతాడు. కేంద్రంలో బీజేపీ ఇతను ఏ దౌర్జన్యం చేసినా మాట్లాడుతూ, ఎంత డబ్బు వచ్చినా మాట్లాడుతూ, ఎవరిని కొట్టినా మాట్లాడుతూ, ఎలక్షన్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోయినా మాట్లాడుతూ కేంద్రం. ఆ విధంగా కేంద్రంతో ఈయన ప్రతిసారి కాళ్ళు పట్టుకుని లాలుచి పడుతున్నాడు. కేంద్రం రూట్ మ్యాప్ చెప్పకుండా మనం కలిసి వెళ్దాం అంటే ఎట్లా? అయితే ఆంధ్ర ప్రజల్ని తరిమేస్తాం, ఆంధ్రోడు ఎవడైనా ఆంధ్రోడు తెలంగాణ ద్రోహి అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు మర్చిపోయి కూడా కేసీఆర్తో మళ్ళీ పొత్తుకు సిద్ధమంటారా? అంటే మీరు అడిగింది చాలా క్రూషియల్ పాయింట్ మీరు అడిగారు. కేసీఆర్ గారు తిట్టారండి. కేసీఆర్ తెలంగాణ వాది, తెలంగాణ అభివృద్ధి కోరుకుంటారు. ఎవరు రాష్ట్రం ఎవరు అభివృద్ధి కోరుకోవడం తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రం అభివృద్ధి కోరుకోవట్లేదు, అదే కదా మా కర్మ. కేసీఆర్ గారు ఆయన రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటాడు, ఈరోజు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాడు. ఈరోజు హైదరాబాద్ పోతే అమెరికాలో ఉన్నాం, ఎక్కడున్నాం తెలియట్లా, హైటెక్ సిటీ చూస్తుంటే. ఆయన వాళ్ళ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎవరిని తిట్టాడు? వాళ్ళ తెలంగాణను దోచుకున్న వాళ్ళని, వాళ్ళ హైదరాబాదులో ఆస్తులు దోచుకున్న వాళ్ళని తిట్టాడు. తెలంగాణలో ఆస్తులు, హైదరాబాద్ ఆస్తులు దోచుకున్న వాళ్ళు ఎవరండి? కమ్మోళ్ళు, రెడ్లు, ఇంకా మహా ఉంటే రాజులేమో. మేము కాపులం బీసీఎస్సీ వర్గాలు కాదే, మాకెవరికి 100 కోట్ల ఆస్తులు లేవు హైదరాబాద్లో. రానున్న ఎన్నికల్లో కాపు సోదరులకు, కాపు జాతికి మీరిచ్చే సూచన ఏంటి? ప్రధానంగా కాపుల్లో అనేక వర్గాలున్న అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్ళడానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా కాపు కులం సంబంధించి ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గానికి, ఏ జిల్లాకి అక్కడికి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయి, కాపు సంఘాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే కులాభివృద్ధి కోసం, మా కులంలో పేదవాళ్ళు ఎక్కువ, 10 మంది డబ్బున్నోళ్ళు ఉంటే 90 మంది పేదోళ్ళు ఉంటారు. వాళ్ళ అభివృద్ధి కోసం పాపం కుల పెద్దలందరూ కూడా ఎవరి చేతనైంది వాళ్ళు ఎక్కడో చోటు చేస్తున్నారు. రాజకీయంగానే మేము ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే మా కులంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క దుర్మార్గం వల్ల, వాళ్ళ స్వార్థం వలన, వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పదవులు వస్తే చాలు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి అడుగుమడుగులు వస్తారు. చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి కోతల కుయ్యండ్రా, కుక్కల్లా మొరగడ్రంటే ఏమైనా మొరుగుతారు, ఉచ్చి నుంచి అల్లేవు. చంద్రబాబు నాయుడు తిట్టమంటే ఎట్టకైనా తిడతారు. ఈ స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్లనే మా జాతి పాడైంది తప్ప కుల పెద్దల కులం కోసం పనిచేస్తున్నారు. ప్రతి ప్రాంతంలో ప్రతి అణువు ఉన్నారు మాకు. కాబట్టి నేను కాపుల్ని, బీసీఎస్సీ వర్గాలను కూడా కోరుకుంటుంది ఒకటే, దయచేసి మనల్ని ఓటుకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అలవాటు చేశారు. ప్రతి ఇంటికి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000, 3000 వచ్చేస్తున్నాయి ఓటుకి. ఈ డబ్బులకి ఓట్లు అమ్ముకోవటం, మనం అమ్ముకోవడం అనేది మానుకోండాయా. మంచి వ్యక్తి మన కోసం కష్టపడుతున్నాడు, బయటకు వచ్చి తన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి చచ్చిపోయిన కౌలు రైతులకు ఇస్తున్నాడు, అన్నిటికీ నిలబడుతున్నాడు. మెంబర్షిప్ అని చెప్పండి, ఆయన డబ్బులు ఎదిరేసి ఇన్సూరెన్స్లు కడుతున్నాడు వాళ్ళకి. ఒక మంచి వ్యక్తి నిస్వార్థంగా సమాజానికి ఏదో చేద్దామని కష్టపడుతున్నాడు. అలాంటి ఒక మంచి నాయకుడిని, పేద కులాల నుంచి వచ్చిన ఒక నాయకుడిని ఈ అట్టడుగు పేద వర్గాలు, కాపులందరూ కలిసి అందరూ మీ చేతులు అడ్డం పెట్టి అతన్ని రేపు రాబోయే ఎలక్షన్స్ లో కాపాడుకోవాలని చెప్పని ఆ నాయకుడిని నిలబెట్టుకోగలిగితే, ఆ చెట్టుని మనం ప్రాణం పోసి బతికించుకుంటే ఆ చెట్టు మహావృక్షమై రేపొద్దున మన ముందు తరాల మన పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది. 70 ఏళ్ల నుంచి ఈ 2 కులాల చేతులు నలిగిపోయాం, 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. రాజధాని ఎక్కడుందో తెలియదు. రాయలసీమ ఈ రోజుకి ఏడారే, ఏ కంపెనీలు రానివ్వరు రెడ్లు. ఈడ చూస్తే కమ్మోలు, హైదరాబాద్ మొత్తం దోచేసుకున్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. డిగ్రీ చదువుకున్నాడు ఎవరికి ఇక్కడ ఉద్యోగం లేదు, పక్క ఊరికి వెళ్లాల్సిందే పని చేసుకోవడానికి. ఇప్పటికైనా కళ్ళు తెరవండాయా, దయచేసి కళ్ళు తెరిచి నిజాయితీ కలిగిన వ్యక్తిని, మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఏదో మేలు చేద్దామని నిస్వార్థంగా వచ్చే వాళ్ళని దయచేసి డబ్బులు తీసుకోకుండా అందరూ ఒక మాట మీద ఉండి, పల్లకీలు పోసే బోయలు కాపులు, బీసీఎస్సీలు, ఈ పల్లకి ఈ కాపోడు నేనెక్కుతా, నాకు దమ్ముంది, నేనెక్కి మిమ్మల్ని కూడా పైకి లాగుతాను అంటున్నాడు.
మీకు దమ్ముంటే వాడిని పైకెక్కించి తర్వాత మీరు కూడా పైకెక్కండి. అంతే తప్ప మాతో పాటు పనిచేసేవాడు పైకెక్కుతున్నాడు, వీడు పైకెక్కు, మాతో పాటు పనిచేసేవాడు పైకెత్తుకు ఎక్కాలా అని చెప్పి వాడికి ఎదగలాగవాకండి ఈర్ష్యతో. వాడిని ఎక్కించండి, వాటితో పాటు మీరు ఎక్కండి. ఈ రెండు కులాలని పక్కన పెట్టి రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం సాధిద్దాం. రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తును కాపాడుకుందాం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అన్ని కులాలు కలిసి కాపు జాతి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేయాలి. గతం ఎన్నడూ ఏది జరిగినా కానీ అవి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటమే కాకుండా పవన్ కళ్యాణ్ని కాపాడుకుందాం, పవన్ కళ్యాణ్కి షేరింగ్ అనేది కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంగా ఉండే విధంగా కూడా ముందుకు వెళ్ళే విధంగా చూడాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా పూర్తి స్థాయి విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.